దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. వన్యప్రాణుల సంచార మార్గాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నడక మార్గంలో వ్యర్థాల నిర్వహణను కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. వచ్చే భక్తులు దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం, మిగతా స్టేక్ హోల్డర్స్, స్టేట్ ఫారెస్ట్ కానీ అలానే మిగతా విభాగాలన్నీ కూడా కలిసి పూర్తి స్థాయిలో డేటాను బేస్ చేసి అనాలిసిస్ చేసి కొన్ని డెసిషన్ తీసుకోవటం జరిగింది. సైంటిఫిక్ గా డేటా అనాలిసిస్ చేస్తున్నాం లాస్ట్ 6 months నుంచి. అలానే టెక్నాలజీ కూడా మెస్లోవా అనే డోనర్ కూడా సత్యప్రసాద్ గారు చేసిన డ్రోన్స్ డొనేట్ చేయటం, అలానే కొన్ని ట్రాప్ కెమెరాస్ కానీ మోషన్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం వలన కూడా దాదాపు ఒక 3-4 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఎన్ఎస్ టెంపుల్ నుంచి కింద దాకా మనకి పూర్తి స్థాయిలో డేటా అవైలబిలిటీ కూడా ఉండటంతో ఈ డేటాను బేస్ చేసి మోర్ సైంటిఫిక్ గా ఒకవేళ వైల్డ్ యానిమల్స్ ఎలా మూవ్మెంట్ ఉంది వాటి మీద కూడా పూర్తిగా చర్చించి డిస్కస్ చేసి ఆ రకంగా స్టేట్ ఫారెస్ట్ సీనియర్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడంతో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసి భవిష్యత్తులో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా భక్తులు కాలినడకన వచ్చే భక్తుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ పెరుగుతున్న భక్తులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, పానిక్ సిచ్యువేషన్ రాకుండా ఈ రకమైన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు 6 o'clock నుంచి 9 o'clock వచ్చే నంబర్ కూడా చాలా తగ్గింది ఈవినింగ్. వాటి కూడా అందరూ కూడా కూర్చొని మరొకసారి దాని నంబర్ గంటకి 600-500 ఉన్నప్పుడు ఆ రిస్కీ టైంలో మనం ఫాలో చేయాలా వద్దా అని ఇంకొకసారి డెసిషన్ తీసుకోవాలి. సో ఆ డేటాను కూడా మనం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేయడం జరిగింది. అలానే మనకి శ్రీవారి మెట్టికల్లి 5ంటికే క్లోజ్ చేస్తాం. సో దాంతో అటు ఏ రకమైన రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయ్యి లేదు. మనకి అలిపిరి వైపు నుంచి మాత్రం ఇంకొకసారి డేటాను చూసుకొని దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే మనకి మనకి అలిపిరి కళ్ళు వచ్చేటప్పుడు మనకి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సజెషన్ చేసిన చాలా వరకు షార్ట్ టర్మ్ మెజర్స్ అన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్న మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా మంచిగా మోషన్ కెమెరాలో కానీ లేకపోతే స్టాటిక్ కెమెరాస్ లో కానీ ట్రాప్ కెమెరాస్ లో కానీ వాటిల్లో కానీ డేటా మాత్రం పూర్తి స్థాయిలో డేటా వచ్చింది. చాలా అద్భుతంగా వచ్చింది డేటా. ఏ ప్లేస్ లో ఉంటుంది, కాలినడకకి ఎంత దూరంలో ఉంది. సో ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఉంది. ఏ రకమైనా కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, అసలు ఇబ్బందే లేదు. చాలా దూరంలో మూవ్మెంట్ ఉంటుంది, దగ్గరలో ఎక్కడా కూడా కనిపించలేదు. సో అన్నెసెసరీగా కొంతమంది ప్యానిక్ క్రియేట్ చేయడానికి అక్కడ కనపడింది ఇక్కడ కనపడింది అని చెప్పడం జరుగుతుంది. భక్తులు అవన్నీ కూడా నమ్మద్దు. ఎందుకంటే మనకి డ్రోన్స్ ద్వారా వచ్చే డేటా కూడా ఈవినింగ్ ఆల్మోస్ట్ 3 hours కంటిన్యూస్ గా మనం డ్రోన్స్ డేటాని కూడా చేయడం జరిగింది. త్వరలో ఈ డేటా మొత్తాన్ని రియల్ టైం వచ్చే డేటాని కూడా మన కమాండ్ కంట్రోల్లో ఇంటిగ్రేట్ చేస్తే కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మన పోలీస్ విభాగం వాళ్ళు మన వాళ్ళు అన్ని కూడా చూసి ఎప్పటికప్పుడే రియల్ టైంలో మన అలర్ట్ మెసేజ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో మనకి పూర్తి స్థాయిలో మన ఫారెస్ట్ అధికారులు, స్టేట్ ఫారెస్ట్ అధికారులు కలిసి ఒక స్ట్రెచ్ ని క్రిటికల్ ఏరియాగా డిజిగ్నేట్ చేయడం జరిగింది. ఆ క్రిటికల్ ఏరియాలో మనం పూర్తి స్థాయిలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం జరిగింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.